హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే నేను పడుకునేటప్పటికి నైట్ 12 అయింది. మరలా 2:30కి నిద్రలేచి స్నానం చేసి ముందుగా పూర్ణం బూరెల కోసం మినపప్పును గ్రైండర్లో వేసుకున్నాను. అది గ్రైండర్ అయ్యేలోపు శనగపప్పు కుక్కర్లో వేసుకుని శనగపప్పును మెత్తగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత బెల్లాన్ని తురుముకున్నాను. ఈ లోపు గ్రైండర్లో పిండి మెత్తగా అయ్యింది. ముందుగా బియ్యం పిండిని కొద్దిగా వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకున్నాను. మెత్తగా అయిన మినప్పిండిని బియ్యం పిండిలో వేసుకుని రెండింటిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. శనగపప్పు మెత్తగా ఉడికింది. తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకుని అది దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుని అది చల్లారిన తర్వాత పూర్ణాన్ని ఉండలుగా చేసుకున్నాను. వేడివేడి ఆయిల్లో బూరెలు కింద వేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను. బూరెలు రెడీ అయినవి. ఇప్పుడు రవ్వ కేసరి కోసం ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వను వేయించుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత వేడివేడి వాటర్ వేసుకుని బాగా కలుపుకుని రవ్వ బాగా ఉడికిన తర్వాత పంచదార వేసుకుని అది బాగా దగ్గర పడిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకున్నాను. రవ్వ కేసరి రెడీ అయ్యింది. పులిహోర కోసం అన్నాన్ని రెడీ చేసుకుని చల్లారి పెట్టుకున్నాను. చింతపండు రసాన్ని ఉడికించుకుని పులిహోర తాలింపును ఫ్రై చేసుకున్నాను. చల్లారిన అన్నంలో ముందుగా చింతపండు రసాన్ని వేసుకుని తాలింపు వేసుకుని బాగా కలుపుకుని లాస్ట్ లో ఆవపిండిని వేసుకుని బాగా కలుపుకున్నాను. పులిహోర కూడా రెడీ అయింది. గారెల కోసం మినపప్పును గ్రైండర్లో వేసుకుని పిండిని రెడీ చేసుకుని వేడివేడి ఆయిల్లో గారెలు వేసుకున్నాను. గారెలు రెడీ అయినవి. శనగలు నీట్గా క్లీన్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. బెల్లం పరమాన్నం కోసం అన్నాన్ని మెత్తగా ఉడికించుకున్నాను. మరొక పక్క పాలు వేడి చూసుకుని వాటిని చల్లారి పెట్టుకున్నాను. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడు చల్లారిన పాలు వేసుకుంటే బెల్లం పరమాన్నం విరిగిపోదు. సాయంత్రం వరకు గట్టిగా అవ్వకుండా అలానే ఉంటుంది పరమాన్నం. లాస్ట్ లో నెయ్యి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అయ్యింది. నేను ముందుగానే ప్రసాదాలు చేసే ముందు స్నానం చేసి అమ్మవారికి చీర కట్టి రెడీ చేసుకున్నాను. ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి రెడీ చేసుకున్నాం కదా, ఆ అమ్మవారి ముందు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను. దానిపైన కలసాన్ని పెట్టి పీట రెడీ పెట్టుకున్నాను. పీఠానికి పసుపు రాసి బొట్టులు పెట్టుకున్నాను. దానిపైన జాకెట్ పీస్ వేసుకుని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని సన్నజాజుల మాలను వేసుకుని తర్వాత ఒక ప్లేట్లో బియ్యాన్ని వేసుకుని బియ్యం పైన నీళ్లతో ఉండే చెంబును పెట్టుకుని చెంబులో పసుపు, కుంకుమ, అక్షంతల పువ్వు, 1 రూపాయి నాణాన్ని వేసుకుని మామిడాకుల పైన కొబ్బరికాయను పెట్టుకుని జాకెట్ పీసులు పెట్టుకుని కలసాన్ని రెడీ చేసుకున్నాను. రెండు తమలపాకుల పైన పసుపు వినాయకుడిని రెడీ చేసుకున్నాను. ఆ వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసి ముందు రెడీ చేసుకున్నాను. పూజ మొదలు పెట్టే ముందు దీపాలు వెలిగించుకుని అన్ని రెడీ చేసుకున్నాను.
నేను 9 ప్రసాదాలు తయారు చేసుకున్నాను. పానకం, పచ్చడి, వడపప్పు, శనగలు, గారెలు, పూర్ణాలు, పులిహోర, రవ్వ కేసరి రెడీ చేసుకున్నాను. అలాగే 3 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం బుక్ చదువుకుంటూ, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే సింపుల్ గా తయారు చేసుకుంటాను. పూజ కూడా సింపుల్ గా చేసుకుంటాను. చేతికి 9 ముడులతో తోరణం రెడీ చేసుకుంటే మా హస్బెండ్ తోరణం కట్టారు. పూజ పూర్తయిన తర్వాత 9 ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చాను. ఈ విధంగా మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.